నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో అంట 3 రకాలుగా దేవుణ్ణి సమీపించాలి. సో అలా సమీపిస్తున్న మన జీవితాలకు దేవుడే ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించేవాడుగా అర్థమవుతాడు. సో ఆయన అర్థమైనప్పుడు మన ఆరాధన మారిపోతుంది. ఆయన అర్థమైనప్పుడు మనకు భయం అనేది ఉంటుంది. అక్కడ ఎప్పుడు ప్రార్థన చేయాల్సిందేనా, ఎప్పుడు మెలకుగానే ఉండాల్సిందేనా, ఇంక ఇదే నా జీవితం అంటే రాజు ఎక్కడైనా నిద్రపోతాడా అండి? రాజుకి ఏముండాలి? అలర్ట్నెస్ ఉండాలి కదా. సో రాజుగా మనల్ని యాజక వంశముగా ఆయన సొత్తైన ప్రజలుగా మార్చిన మన జీవితాలలో, మన పరిస్థితులలో మనం మెలకువ కలిగి ఉండడం తప్పు కాదు. ఇది ఒక యుద్ధ రంగం. ఈ యుద్ధ రంగంలో భయపడుతూ బ్రతకడం కాదు, కానీ ప్రేమిస్తూ బ్రతకాలి అనేది దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ప్రేమ అయినాడు కనుక మనం అందరికీ ఏం కావాలా? ప్రేమనే కావాలా లోకంలో. ఎదుటి వ్యక్తి దగ్గర నుండి ప్రేమ ప్రేమ ప్రేమ, అవునా? ప్రేమ లేకపోతే బ్రతకలేదు. అలాగే గలతీలకు రాష్ట్ర పత్రిక 5:22 ప్రకారం కూడా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము, దయాళుత్వము, ఆశా నిగ్రహము ఇవన్నీ ఫలాలు కలిగి ఉండాలి అని అంటున్నాడు. అంటే మొదటిది ప్రేమ అనేది మనకు తెలుసు కదా. ఫలాలలో మొదటిది ప్రేమ. సో ఈరోజు మనం ప్రేమ కలిగి ఉండగలిగితే, ప్రేమించగలిగితే దేవుడు మనకు బాగా అర్థమవుతాడు. సో దేవుడు ప్రేమ అయినాడు కనుక ప్రేమ మనకు భయాన్ని తీసేస్తుందంట. ప్రేమ చనువుని తీసుకొస్తుందంట. అట్లా కాదు, ఇట్లా, ఇట్లా కాదు, అట్లా అని మాట్లాడుతుంటాం ప్రేమించేటోళ్ళతో. మీరు ఆ చనువు ఉందో లేదో మీ పేరెంట్స్ దగ్గర నాకు తెలియదు, కానీ ప్రేమ ఉన్న దగ్గర, తల్లి దగ్గర చాలా చనువుగా మాట్లాడతాం, తండ్రి దగ్గర కొంచెం భయపడుతూ మాట్లాడతాం కదా. కానీ తల్లి ఆయనే, తండ్రి ఆయనే, లాలించును నన్ను పాలించును. సో ఆయనే లాలిస్తాడు, ఆయనే పాలిస్తాడు కాబట్టి ఆయనతో మరి ఎక్కువ చనువుగా ఉండొచ్చంట. అమ్మ నాన్నతో లేని చనువుతో కూడా చనువుగా ఉండొచ్చంట. ఆమేన్, హల్లెలూయా. సో అంత గొప్ప చనువుని మనం కలిగి ఉండగలిగితే లోకంలో మనకు చాలా డిఫరెంట్ బ్లెస్సింగ్స్ వస్తాయి. ఆమేన్. నేను ఎప్పుడు దేవుని, నువ్వు దేవుడివి, నువ్వంటే నాకు చాలా భయం అలా ఉండదు.